హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వెజిటేబుల్స్తో కట్లెట్స్ చేస్తున్నానండి. ఇది చాలా విధాలుగా వాడుకోవచ్చు మనం. దానికి ఏమేమి తీసుకున్నానో నేను చెప్తానండి ఇప్పుడు, ఓకేనా? నేను ఒక ఎగ్ తీసుకున్నానండి, ఉల్లిపాయ ఒకటి, బంగాళదుంప మిడిల్ సైజ్ అండి, మిడిల్ సైజ్. అన్నిటిని ఇలా పేలు తీసేసి నేను క్లీన్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్నానండి. క్యారెట్ సగం తీసుకున్నానండి. ఫుల్ అయితే ఎక్కువ అయిపోద్ది, మన రెండవటికి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. కాలీఫ్లవర్ అంటే కాలీఫ్లవర్ తీసుకొచ్చండి. క్యాబేజీ అంటే క్యాబేజీ తీసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం అండి. ఓకే, ఇది కొత్తిమీర కాదండి, ఇక్కడ ఎక్కువగా వాడతాము దాన్ని. ఇక్కడ పెత్రోజీలే అంటారు, ఇంగ్లీష్లో ఐ డోంట్ నో ఏమంటారు. ఓకే అండి, ఇలాగా ఒక ఎగ్ తీసుకున్నానండి. ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు తురిమేసుకుంటానండి. దీంతో తురిమిన తర్వాత నేను కట్లెట్స్ కింద చేస్తానండి. వీటిని మనం ముందు చేసుకుని స్టోర్ చేసుకుని కూడా ఉండొచ్చండి. బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకనే కాదు, పెద్దోళ్ళు కూడా, మనం కూడా బ్రెడ్లో చక్కగా శాండ్విచ్ కింద చేసుకుని తింటే చాలా ఏమీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ అన్నిటిని ఇలా తురిమి తీసుకున్నానండి. బంగాళదుంప, క్యారెట్ అండ్ నేతిబీరకాయ అండ్ కొత్తిమీర అండ్ ఉల్లిపాయ అండి, ఓకే. వీటన్నిటిని నేను బౌల్లో తీసుకుంటున్నానండి. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ మీకు చూపించినవన్నీ నేను తురుముకున్నానండి. బంగాళదుంప అండ్ క్యారెట్ ఆనియన్ మొత్తం అన్నీ నేను ఇలాగ తురిమానండి. ఇప్పుడు ఇందులో మనం వేసుకోవడానికి చాలా సింపుల్ అండి. నేను ఇప్పుడు ఎగ్ తీసుకుంటున్నానండి. మనం ఎప్పుడు ఎగ్ వాడినా ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలండి, తెలుసు కదండి. ఎగ్ మనం అన్నీ రెడీ చేసిన తర్వాత బాగుంటుంది అనేసి మనం తీసుకోకూడదు, ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలండి ఒక సపరేట్ ప్లేట్లో. ఓకే, ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తీసుకుందామండి. నేను సాల్ట్ తీసుకుంటానండి. చెక్ చేసుకున్న తర్వాత సరిపోతే అప్పుడు చూద్దాం. ఏమీ ఉండదండి ఇందులో వేయడానికి, కొంచెం పెప్పర్ పౌడర్ అండి. నేను ఒక స్పూను చపాతీ పిండి తీసుకుంటానండి. ఇది చపాతీ పిండి అండి, నేను ఇప్పుడే ఫ్రిడ్జ్లో తీసానండి. దీన్ని మనం స్టైన్ చేయక్కర్లేదు, చపాతీ పిండి అండి ఇది. మైదా అస్సలు వాడద్దు మీరు. ఇప్పుడు ఇవన్నీ మామూలుగా మనం కలుపుకుందామండి, చక్కగా మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, నేను ఆయిల్ ఆల్రెడీ హీట్లో పెట్టానండి, వెయిట్ చేస్తున్నాను. మిడిల్లో పెట్టుకుని చూడండి, లో ఫ్లేమ్లో ఉంది. ఓకే, చూడండి ఇలా మనం పొట్టిగా అన్నీ కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకున్న తర్వాత చక్కగా ఇలా తీసుకుని మనకి ఒక స్పూన్తో తీసుకునండి చక్కగా. అప్పటికి నేను ఆయిల్ వేడెక్కుందండి, చూస్తున్నారు కదా. నేను చక్కగా స్పూన్తో తీసుకుని అలా వేస్తున్నానండి. మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చండి. రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్లో వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మీరు ఎన్ని వెజిటేబుల్స్కి ఎన్ని ఎగ్స్ తీసుకోవాలని ఏమి మనకి అలానే ఉండదండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వెజిటేబుల్స్ మనకి ఎంత అనేది మనం కలుపుకునేటప్పుడు మనకు తెలిసిపోద్దండి. ఒక ఎగ్ సరిపోద్దా, 2 సరిపోతాయా అని. ఓకే, అది చెక్ చేసుకోవచ్చండి. చపాతీ కూడా సాఫ్ట్గా ఉంటుందండి, పిల్లలకు కూడా ఈజీగా హెల్దీ ఫుడ్ అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. నిజంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.